హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కేడి అంకుల్ ఆ రోజు స్కెచ్ ఆర్టిస్ట్ గీసిన ఫోటోని నేను చూశాను. అది మా అమ్మ ఫోటోనే, కానీ ఇప్పుడు బ్యాట్మెన్ దగ్గర ఉన్న ఫోటో మా అమ్మ ఫోటో కాదు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అర్థమైంది క్రిష్, మీ అమ్మ ఫోటోని మార్చేశారు అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. క్రిష్, డోంట్ వరీ, స్కెచ్ ఆర్టిస్ట్తో ఇప్పుడే మాట్లాడతాను. మీ అమ్మ ఒరిజినల్ ఫోటోని స్కెచ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి తీసుకుంటాను. అంతేకాదు, మీ అమ్మ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని నీకు అప్పగించే బాధ్యత నాది. ఆల్రెడీ మీ అమ్మ కేసు పని మీదే మేము తిరుగుతున్నాము అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ కేడి అంకుల్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. క్రిష్, ఫోన్ ఇలా ఇవ్వు అని విహారీ అడుగుతూ ఉంటాడు. బ్యాట్మెన్కి ఫోన్ ఇస్తున్నాను కేడి అంకుల్ అని క్రిష్ విహారీకి ఫోన్ ఇస్తాడు. చెప్పండి విహారీ గారు అని కేడి అంటూ ఉంటాడు. సిరి ఫోటోని ఎవరు మార్చుంటారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. స్కెచ్ ఆర్టిస్ట్తో మాట్లాడితే కానీ ఏ విషయం తెలియదు విహారీ గారు. ఇప్పుడే స్కెచ్ ఆర్టిస్ట్తో మాట్లాడి అసలేం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పి జేడి చెప్తూ ఉంటాడు. త్వరగా సిరి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకోవాలి. క్రిష్ బెంగ పెట్టుకుంటున్నాడు కేడి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సిరి కేసు ఇన్వెస్టిగేషన్ పని మీదే నేను సంధ్య గారు వెళ్తున్నాము. త్వరలోనే సిరి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాం విహారీ గారు అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. సరే కేడి గారు, ఉంటాను అని విహారీ ఫోన్ కట్ చేస్తాడు. క్రిష్, నా ఫ్రెండ్ సిఐ సంధ్య గారు, కేడి గారు ఇద్దరు కూడా మీ అమ్మ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ తిరుగుతున్నారంట. డోంట్ వరీ, త్వరలోనే మీ అమ్మను నీ దగ్గరికి చేరుస్తారు. మనం ఇంటికి వెళ్దామా అని విహారీ అంటాడు. సరే బ్యాట్మెన్ అని చెప్పి క్రిష్ అంటాడు. ఏమైంది కేడి అని సంధ్య అడుగుతూ ఉంటుంది. జరిగిందంతా కూడా కేడి సంధ్యకు చెప్తూ ఉంటాడు. ఆ వడ్డీ శకుంతల మనుషులే ఖచ్చితంగా సిరి ఫోటోని మార్చేసి ఉంటారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. స్కెచ్ ఆర్టిస్ట్కి ఫోన్ చేస్తాను అని కేడి స్కెచ్ ఆర్టిస్ట్కి ఫోన్ చేసి, క్రిష్ చెప్పిన ఫోటో కాకుండా వేరే ఫోటోని నాకు ఎందుకు ఇచ్చావు? నీ పైన మేము ఎంతో నమ్మకంతో స్కెచ్ ఆర్టిస్ట్ వేయటానికి పంపించాము, కానీ నువ్వు చేసిందేంటి అని కేడి స్కెచ్ ఆర్టిస్ట్ని నిలదీస్తూ ఉంటాడు. సారీ సార్, ఆ బాబు చెప్పిన పోలికలతో వాళ్ళమ్మ ఫోటో గీశాను, కానీ ఫోటోని పోలీసు వాళ్లకు అప్పచెప్పటానికంటే ముందే కొంతమంది రౌడీలు వచ్చి నా గొంతు మీద కత్తి పెట్టారు. ఫోటో మార్చి ఇవ్వకపోతే నన్ను చంపేస్తానని బెదిరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోటోని మార్చి ఇచ్చాను అని చెప్పి స్కెచ్ ఆర్టిస్ట్ చెప్తూ ఉంటాడు. రౌడీలు వెళ్ళిపోయిన తర్వాతైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా అని కేడి అంటాడు. సారీ సార్, నా ప్రాణాన్ని ఎక్కడ తీసేస్తారోనని భయపడ్డాను అని చెప్పి స్కెచ్ ఆర్టిస్ట్ చెప్తూ ఉంటాడు. సిరికి సంబంధించిన ఒరిజినల్ ఫోటో నీ దగ్గర ఉందా అని కేడి అడుగుతూ ఉంటాడు. ఉంది సార్ అని స్కెచ్ ఆర్టిస్ట్ చెప్తూ ఉంటాడు. వెంటనే నా నెంబర్కి షేర్ చెయ్యి అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. సరే సార్ అని స్కెచ్ ఆర్టిస్ట్ ఫోన్ కట్ చేసి వెంటనే కేడి ఫోన్కి లక్ష్మి ఫోటోని షేర్ చేస్తాడు. కేడి, స్కెచ్ ఆర్టిస్ట్ ఏమన్నారు అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే సిరి ఫోటోని ఫోన్కి పంపిస్తా అన్నారు అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. అప్పుడే కేడి ఫోన్కి మెసేజ్ వచ్చినట్టు కనిపిస్తుంది. సిరి ఫోటోని ఆ స్కెచ్ ఆర్టిస్ట్ పంపించాడు అని చెప్పి కేడి ఫోటోని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఏది ఆ సిరిని నన్ను కూడా చూడనివ్వండి అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది. చూడండి సంధ్య గారు అని కేడి ఫోన్ని సంధ్యకి ఇస్తాడు. కేడి ఫోన్లో ఉన్న లక్ష్మి ఫోటోని చూసి సంధ్య షాక్ అవుతుంది. ఏం జరిగింది, ఎందుకు అంతలా షాక్ అయ్యారు అని చెప్పి కేడి అడుగుతూ ఉంటాడు. తను సిరి ఏంటి, కనక మహాలక్ష్మి కదా అని చెప్పి సంధ్య అంటుంది. కాదు సిరి అని కేడి చెప్తూ ఉంటాడు. స్కెచ్ ఆర్టిస్ట్ పంపించాడు. క్రిష్ చెప్పిన పోలికలతో స్కెచ్ ఆర్టిస్ట్ వేసిన ఫోటో ఇది. తను సిరి అని కేడి చెప్తూ ఉంటాడు. కాదు కేడి, తను కనక మహాలక్ష్మి, విహారీ గారి వైఫ్ అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. దాంతో కేడి ఒక్కసారి షాక్ అవుతాడు. విహారీ గారి వైఫ్ పేరు సహస్ర కదా అని చెప్పి కేడి అడుగుతూ ఉంటాడు. విహారీ గారికి సహస్ర కంటే ముందే కనక మహాలక్ష్మితో పెళ్ళైంది. ఆ విషయం సీక్రెట్గా విహారీ గారు దాచిపెట్టారు. ఏం జరిగిందో ఏంటో తెలీదు. కొన్ని రోజుల తర్వాత కనక మహాలక్ష్మి కనిపించకుండా పోయింది. విహారీ గారు కనక మహాలక్ష్మిని వెతికి వెతికి విసిగిపోయి పిచ్చివాళ్ళైపోయారు. తాగుడుకు బానిసైపోయారు. ఈ మధ్యనే విహారీ గారు మామూలు మనిషిగా మారారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. అంటే కనక మహాలక్ష్మియే పేరు మార్చుకొని సిరిగా ఈ వైజాగ్కి వచ్చి ఉంటుందా అని చెప్పి కేడి అడుగుతూ ఉంటాడు.
అదే జరుగుంటుంది కేడి అని సంధ్య చెప్తూ ఉంటుంది. సరే, ఈ కనక మహాలక్ష్మి ఫోటోని దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ కూడా పంపించు. అన్ని హాస్పిటల్లో కూడా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారేమో, చూస్తే మనకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పు అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. సరే కేడి, ఇప్పుడే ఈ ఫోటోని అన్ని హాస్పిటల్స్కి పంపిస్తాను అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భక్తవత్సలం కారులో చాలా స్పీడ్గా హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు? మా అన్నయ్యను చంపింది నేనేనన్న విషయం బయటపడిపోతుందా అని అంబిక ఆలోచిస్తూ భక్తవత్సలాన్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక భక్తవత్సలం ఒక హాస్పిటల్ దగ్గర దిగి లోపలికి వెళ్తూ ఉంటాడు. నాన్నకు ఫోన్ చేసింది ఎవరో ఇప్పుడే తెలుసుకుంటాను అని చెప్పి అంబిక నర్స్ గెటప్ వేసుకుంటుంది. భక్తవత్సలాన్ని ఫాలో అవుతూ హాస్పిటల్లోకి వెళ్తుంది. భక్తవత్సలం నర్స్ దగ్గరకు వెళ్ళి ఇక్కడ ఐసీయూ ఎక్కడమ్మా అని అడుగుతూ ఉంటాడు. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కు తిరిగితే ఫస్ట్ రూమ్ అండి అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. ఇక భక్తవత్సలం ఐసీయూలోకి వెళ్తాడు. భక్తవత్సలం గారు అని సిద్ధార్థ్ అంటూ ఉంటాడు. బాబు, నువ్వేనా నాకు ఫోన్ చేసింది అని చెప్పి భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. అవును, నేనే ఫోన్ చేశాను అని సిద్ధార్థ్ చెప్తూ ఉంటాడు. సార్, ఇతను మీ గొంతు విన్న తర్వాతే స్పృహలోకి వచ్చాడు. ఇతను ఇన్ని రోజులు కోమలో ఉన్నాడు సార్. ఇతను బ్రతకటం కష్టం, కానీ మేము ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాము. కానీ ఇతను మీ గొంతు విన్న తర్వాతే కోమాలో నుంచి రావటం అనేది మిరాకిల్ సార్ అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. ఇక భక్తవత్సలాన్ని ఫాలో అవుతూ వచ్చిన అంబిక ఐసీయూలోకి వెళ్ళి పక్కన చాటుగా నుంచొని ఎవరు నాన్నతో మాట్లాడుతుంది అని చెప్పి వింటూ ఉంటుంది. బాబు, నేను నీకు తెలుసా? అసలు నీ పేరేంటి బాబు? నేను నీకెలా తెలుసు అని భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. నా పేరు సిద్ధార్థ్. నేను అంబిక ఇద్దరం ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నాము. అంబిక పరమ దుర్మార్గురాలు భక్తవత్సలం గారు. మీ అబ్బాయి హరికృష్ణను ఆస్తి కోసం ఆ అంబికయే చంపేసింది అని చెప్పి సిద్ధార్థ్ చెప్తూ ఉంటాడు. దాంతో భక్తవత్సలం షాక్ అవుతాడు. నిజం భక్తవత్సలం గారు, నేను చెప్పేది ఈ నిజాన్ని మీకు చెప్పడం కోసమే నేను బ్రతికున్నాను. అంబిక ఆస్తి కోసం ఎవరిని ఏం చేయటానికైనా వెనుకాడదు. అలాంటి దుర్మార్గురాలు అంబిక. మీరు నన్ను కలిశారన్న విషయం అంబికకు తెలిసినా, నేను మీతో నిజం చెప్పానన్న విషయం అంబికకు తెలిసినా, నేను బ్రతికున్నానని తెలిసినా అంబిక నన్ను చంపటమే కాదు, నిజం తెలిసిన మిమ్మల్ని కూడా బ్రతకనివ్వదు భక్తవత్సలం గారు. అంబికతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సిద్ధార్థ్ చెప్తూ ఉంటాడు. అంబిక, ఎందుకే ఇలా చేశావు? సొంత అన్న అయినా హరికృష్ణని నువ్వు చంపావంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని చెప్పి భక్తవత్సలం తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఈ సిద్ధార్థ్ గడు చచ్చాడు అనుకున్నాను, వీడు బ్రతికున్నాడేంటి? వీడు నాన్నకు నిజం చెప్పేశాడు. ఇప్పుడు నాన్న నమ్మేశారా? నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న, నా గురించి నిజం తెలిసిన నువ్వు బ్రతకూడదు. నువ్వు బ్రతికితే నాకు ఈ భూమి మీద నూకలు లేకుండా చేస్తావు. నిన్ను చంపేస్తాను నాన్న, చంపేస్తాను అని చెప్పి అంబిక తనలో తాను అనుకుంటూ ఉంటుంది. బాబు, నా కూతురు అంబిక గురించి నిజం చెప్పి పెద్ద సహాయం చేశావు. నా కూతురు అంబిక గురించి అన్ని నిజాలు ఇంట్లో వాళ్ళకు తెలియాలి. నేను బయలుదేరుతాను బాబు అని భక్తవత్సలం అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా నాన్నా అని అంబిక పిలుస్తుంది. భక్తవత్సలం భయపడుతూ వెనక్కి తిరిగి చూస్తాడు. ఏంటి నాన్న, నేను ఇన్ని రోజులు ఎంతో కష్టపడి దాచిపెట్టిన నిజం నీకు తెలిసిపోయిందా అని అంబిక అంటూ ఉంటుంది. ఎందుకు అంబిక ఇంత దుర్మార్గం చేశావు? సొంత అన్నను ఎవరైనా చంపుతారా అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఆస్తి నాకు కాకుండా నువ్వు అన్నయ్యకిస్తే చూస్తూ ఊరుకోమంటావా నాన్న? ఊరుకోలేవను నాన్న, ఊరుకోలేవను. అందుకే అన్నయ్యను చంపేశాను. ఇప్పుడు నా గురించి నిజం తెలిసిన నిన్ను కూడా బ్రతకనివ్వను నాన్న, చంపేస్తాను అని చెప్పి అంబిక భక్తవత్సలం దగ్గరికి వెళ్తూ ఉంటే భక్తవత్సలం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అంబిక రూమ్లోకి ఎవరూ రాకుండా డోర్ లాక్ చేసేస్తుంది. నా గురించి నిజం తెలియనంత వరకే ఎవరైనా బ్రతుకుతారు. నా గురించి నిజం తెలిసిన ఎవరిని కూడా బ్రతకనివ్వను అని అంబిక భక్తవత్సలం దగ్గరకు వెళ్ళి భక్తవత్సలం గొంతు పట్టుకొని గోడకేసి పైకి లేపుతూ ఉంటుంది. భక్తవత్సలం అంబిక సిద్ధార్థుల మధ్య జరుగుతున్న గొడవకు లక్ష్మి
స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన లక్ష్మి భక్తవత్సలాన్ని చూసి గతంలో భక్తవత్సలంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంది. ఎవరివిడ పెద్దయ్య గారిని ఎందుకు చంపాలనుకుంటుంది అని లక్ష్మి తనలో తను అనుకుంటూ మెల్లగా లేచి కూర్చుంటుంది. ఇక భక్తవత్సలం గొంతుని అంబిక నులుముతూ ఉంటే లక్ష్మి ఏయ్ అని గట్టిగా అరుస్తుంది. అంబిక ఒక్కసారిగా టెన్షన్ పడుతూ వెనక్కి తిరుగుతుంది. పెద్దయ్య గారిని వదిలేయ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఎవరే నువ్వు, మా కుటుంబ విషయాల్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. నువ్వు ఎవరు, పెద్దయ్య గారిని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని చెప్పి లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది, ఈ పెద్దయ్య గారు అన్న పదం కూడా ఎక్కడో విన్నట్టుంది అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఒరే ముసలుడా, నువ్వు చావరా, నువ్వు చస్తేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని అంబిక భక్తవత్సలం గొంతు పట్టుకొని నులుముతూ ఉంటే లక్ష్మి వెనుక నుంచి కర్ర తీసుకొని వెళ్ళి అంబిక తలపై కొడుతుంది. దాంతో అంబిక అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, సమయానికి నన్ను కాపాడావు. ఇది ఎంత దుర్మార్గురాలో వెంటనే అన్ని నిజాలు నా కుటుంబ సభ్యులకు చెప్పాలి అంటూ భక్తవత్సలం అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇంతలో నర్సు లక్ష్మి రూమ్లోకి వచ్చి మీరు స్పృహలోకి వచ్చారా అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. డాక్టర్ని పిలుచుకొస్తాను కూర్చోండి అని చెప్పి నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక డాక్టర్ని తీసుకొని వస్తుంది. అమ్మా నీకు ఇప్పుడు ఎలా ఉంది అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది డాక్టర్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మా నీకు పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్లో నీ ముఖమంతా కాలిపోయింది. అందుకే నీ పర్మిషన్ లేకుండా నీ ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ చేశాము. నీ ముఖం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందమ్మా, నిన్ను ఎవరు కూడా గుర్తుపట్టలేవరు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ నా మొహానికి ఉన్న ఈ కట్టుని ఎప్పుడు ఊడదీస్తారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇప్పటికే పూర్తిగా నీ ఫేస్ మారిపోయి ఉంటుందమ్మా, ఇప్పుడు ఊడదీస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే తీసేయండి డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక డాక్టర్ లక్ష్మి మొహానికి ఉన్న కట్టు ఊడదీసి లక్ష్మి మొహాన్ని అద్దంలో చూపిస్తూ ఉంటారు. లక్ష్మి మారిపోయిన ముఖాన్ని చూసుకొని షాక్ అవుతుంది. ఇక అప్పుడే డాక్టర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే వస్తాను, ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని డాక్టర్ నర్సుకి చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్తుంది. మేడం మీ ఫోన్కి ఒక అమ్మాయి ఫోటో పంపించాము, ఆ అమ్మాయి కనిపించకుండా పోయిందంట. ఏదైనా యాక్సిడెంట్ పర్పస్తో మన హాస్పిటల్లో ఏమైనా అడ్మిట్ అయిందేమో కనుక్కోమని పోలీసు వాళ్ళు ఫోటోని పంపించారు, ఒకసారి ఫోటో చెక్ చేయండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్ ఫోటోని చెక్ చేయగానే ఈ అమ్మాయికే కదా నేను ప్లాస్టిక్ సర్జరీ చేసింది అని డాక్టర్ తనలో తాను అనుకుంటుంది. ఈ అమ్మాయి నా హాస్పిటల్లోనే ఉంది, నేనే ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఈ అమ్మాయి మొహం అంతా కాలిపోయింది, తనకు ప్లాస్టిక్ సర్జరీ జరిగింది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. సరే డాక్టర్, ఇప్పుడే పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే లక్ష్మికి సర్జరీ చేసిన డాక్టర్ లక్ష్మి దగ్గరకు వెళ్ళి నీ పేరేంటి అని అడుగుతూ ఉంటారు. సిరి డాక్టర్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరేమ్మా నువ్వు కాసేపు వెయిట్ చెయ్యి, ఇప్పుడే వస్తాను అని డాక్టర్ తన రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే కేడి సంధ్య పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఒక అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ అమ్మాయి ఎక్కడుంది అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది. నర్స్ ప్లాస్టిక్ సర్జరీ చేసిన అమ్మాయి ఏ రూమ్లో ఉందో పోలీసు వాళ్ళకు చూపించండి అని డాక్టర్ చెప్పడంతో రండి మేడం అని నర్సు లక్ష్మి ఉన్న రూమ్ దగ్గరికి జేడీ కేడీలను తీసుకొని వెళ్తుంది. లక్ష్మి తన మొహం అంతా మారిపోయిందని నన్ను బామ్మ క్రిష్ ఎలా గుర్తుపడతారని ఆలోచిస్తూ ఉండగా వెనుక నుంచి సంధ్య కేడి కనకం అని పిలవటంతో లక్ష్మి టెన్షన్ పడుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది. పోలీస్ ఆఫీసర్ సంధ్యను చూసి సంధ్య గారు అని తనలో తాను అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. నువ్వు కనకనివే కదా, నీ ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ జరిగింది కదా అని కేడి అంటాడు. నేను కనకం కాదు, నా పేరు సిరి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వే సిరి, నువ్వే కనకం, మాకు తెలిసిపోయింది అని చెప్పి కేడి అంటాడు. ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని బయటికి రానివ్వకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మి గారు ఎందుకు ఇదంతా చేశారు, మీకోసం విహారీ గారు పిచ్చివారైపోయారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. విహారీ గారు సహస్రమ్మతో సంతోషంగా ఉండాలని ఇదంతా చేశాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మీ మొహానికి ప్లాస్టిక్ సర్జరీ జరిగింది, విహారీ గారు మిమ్మల్ని గుర్తుపట్టలేవరు కూడా అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది.
ఇది నాకు మంచి అవకాశంగా భావిస్తున్నాను సంధ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మిమ్మల్ని విహారీ గారు గుర్తుపట్టారంటే మంచి అవకాశం అంటారేంది అని సంధ్య అడుగుతూ ఉంటుంది. విహారీ గారికి నాకు కలిపి ఒక కొడుకు పుట్టాడు. వాడిని విహారీ గారి దగ్గరికి ఎలా చేర్చాలా అని ఆలోచించే సమయంలో నాకు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు నేను విహారీ గారి దగ్గరికి లక్ష్మిలా కాకుండా సిరిగా వెళ్తాను. నా కొడుకుని విహారీ గారికి దగ్గర చేస్తాను. ప్లీజ్ సంధ్య గారు, మీరు కుదిరితే సహాయం చేయగలరా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. విహారీ గారు వైజాగ్లోనే ఉంటున్నారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఏంటి అని లక్ష్మి అంటూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారి కంపెనీని విహారీ గారు చూసుకుంటూ వైజాగ్కి షిఫ్ట్ అయిపోయారు. వైజాగ్లోనే సెటిల్ అయిపోయారు. రండి, నేను మిమ్మల్ని విహారీ గారి దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. కనకంలా కాదు, సిరిలాగా నన్ను విహారీ గారి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అలాగే తీసుకెళ్తాం రండి లక్ష్మి గారు అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.